ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంత విద్యార్థుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఉన్నత చదువుల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లలేక ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కష్టాలను మంత్రి సీతక్క తీర్చారు. కొత్తగూడ మండలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేక విద్యార్థులు గత 10 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్ పూర్తి చేసిన తరువాత పై చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లడం భారం కావడంతో మంత్రి సీతక్క ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ యొక్క కొత్తగూడ గంగారం ప్రాంతానికి సంబంధించి ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమానంతో ఉన్నటువంటి మన నాయకురాలు సీతక్క గారు రాష్ట్ర మంత్రివర్యులు ఎంతో పట్టుదలతోని ఎంతో శ్రద్ధ పెట్టి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు దూరంగా ఉండవద్దు, ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పేసి ఈనాడు మన మంత్రివర్యులు సీతక్క గారు ప్రత్యేక శ్రద్ధతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది కనుక మన మంత్రివర్యులు సీతక్క గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన యొక్క ప్రాంతానికి యొక్క డిగ్రీ కళాశాలని మంజూరు చేయించడం అనేది జరిగింది. 5 కోట్ల రూపాయలతోనే ఈ రోజు డిగ్రీ కళాశాల మంజూరు చేయడం అనేది జరిగింది. కనుక ఈ యొక్క గంగారం కొత్తగూడ మండల ప్రాంత ప్రజల తరపున అదే విధంగా ఈ ప్రాంత విద్యార్థుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మన ప్రియతమ నాయకురాలు రాష్ట్ర మంత్రివర్యులు మంత్రి సీతక్క గారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలో గ్యాస్ కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బుకింగ్లు తీసుకున్నప్పటికీ గ్యాస్ సరఫరా ఆలస్యం అవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిధ్వజ్, ఇండియా గ్యాస్ సర్వీసెస్ చింతల్, మిట్ గోదాం వద్ద ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరారు. తమ గ్యాస్ ఎప్పుడు వస్తుందో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు. అగ్నిధ్వజ్ గోడౌన్ కీపర్ మేడం, కాబట్టి మాకు గ్యాస్ మాత్రం స్టాక్ రావట్లేదు. మాకు రోజు వచ్చేసి 3 లోడ్ల నుంచి 2 వరకు వచ్చేది, ఆ స్టాక్ కూడా రావట్లేదు. బుకింగ్ అనేది సర్వర్ ప్రాబ్లం వల్ల బుకింగ్ రావట్లేదు, కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. బుకింగ్ అవుతే మేము సప్లై చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి బుకింగ్ కూడా రావాలని పబ్లిక్ అంతా ఎగ్జామ్ ఎగబడుతుంది మా పైన మనం పడుతుంది కాబట్టి మేము చేయలేని పరిస్థితులు ఉన్నాం ఇప్పుడు. కాబట్టి పబ్లిక్ కూడా మీరు అర్థం చేసుకొని సర్వర్ ఓపెన్ అయిన వరకు మనం ఏం చేయలేము. సర్వర్ ఓపెన్ అయితే బుకింగ్ అవుతుంది, బుకింగ్ అయిన తర్వాత మనం సప్లై చేస్తాం, చేయమనట్లేదు. మా దగ్గర స్టాక్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా సప్లై చేస్తాం మేము. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలి. పబ్లిక్ కూడా అది ఆయిల్ కంపెనీ వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు ఏంటంటే బుకింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సిలిండర్లు, బుకింగ్ లేవని కేవైసీ చేసుకున్న తర్వాత సిలిండర్ ఇవ్వాలని చెప్తున్నారు. టీఎస్ ఓటీపీ తీసుకొని సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. బ్లాక్ మార్కెట్ కాదు, ఇక్కడ హైదరాబాద్లో కాదు, ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ అనేది జరగట్లేదు. దాని మీద మరి అందరూ కూడా మర్చిపోవాలి. బుకింగ్ ఉంటేనే కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి రావాలి, అంతమించి మీరు ఎవరు రావద్దు. ఇక్కడ వచ్చి కూడా ఉపయోగం లేదు. మీరు అందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్ ఉంది కాబట్టి మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ దాంట్లో యాప్లో డౌన్లోడ్ వస్తుంది, ఏమన్నా యాప్ అని చెప్పేస్తుంది, అలా డౌన్లోడ్ చేసుకొని చెక్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు బారులు తీరారు. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో కేంద్రం గ్యాస్ సిలిండర్ పైన 60 రూపాయలు పెంచడంతో వినియోగదారుల్లో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరోవైపు గ్యాస్ కావాలంటే ఓటీపీ విధానాన్ని అమలు చేస్తున్న కారణంగా టెక్నికల్ పరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయమంటున్నారు. మరోవైపు హోటల్ రెస్టారెంట్లకు కమర్షియల్ సిలిండర్లు సప్లై నిలిపివేయడంతో గృహ వినియోగదారుల్లో ఆందోళన మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు పడిగాపులు తప్పడం లేదు. నేను గ్యాస్ మొన్న బుక్ చేసిన, ఇంటికి వస్తుందేమో అని చెప్పి చూసిన, కానీ ఇక్కడికి వస్తే పరిస్థితి వేరే ఉంది. నేను ఇక్కడ పొద్దున 9 గంటలకు వచ్చి నిలబడితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు, గేటు కూడా తీయట్లేదు. కనీసం మరి ఇంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేకుండా ఉన్నారు. ఇంకోటి బయట బ్లాక్ దందా చేస్తూ ఉన్నారు, హోటల్ వాళ్ళ వీళ్ళకు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. దీనిపైన ప్రభుత్వం స్పందించి మాకు. నిజామాబాద్లో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారింది. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూ లైన్లలో బారులు తీరినా దొరికే పరిస్థితులు కనిపించడం లేదనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది. పొరుగు దేశాల యుద్ధ ప్రభావంతో ముందుగా కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడి హోటళ్లు, టీ స్టాళ్లు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ సరఫరా కూడా నిలిపివేయడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ప్రకాశం జిల్లా వంటగదులపై అమెరికా ఇరాన్ యుద్ధం సెగా బలంగా తాకింది. దీంతో బ్లాక్ మార్కెట్లోకి వంట గ్యాస్ సిలిండర్లు విడుదల అయ్యాయి. సందెట్లో సడేమియా చందానా డీలర్లు కృత్రిమ కొరతను సృష్టించి సిలిండర్ల ధరలను 300కు పైగా పెంచేశారని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు సర్వర్ పనిచేయడం లేదంటూ ఏజెన్సీలు బుకింగ్లు నిలిపివేశారు. మరోవైపు ఒంగోలులో హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తమ హోటళ్లు మూతబడే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్యాస్ కొరతపై సీఎంకి లేఖను కూడా రాసినట్లు తెలుస్తుంది. ఇరాక్ యుద్ధం వలన తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడినందువల్ల మా హోటల్ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతినే పరిస్థితుందండి. మేము ఈ హోటల్స్ ఆపితే మా మీద ఆధారపడేటువంటి ఎంతోమంది ఎంప్లాయీస్ బజార్న పడే ప్రమాదం ఉంది. వన్స్ ఎంప్లాయీస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వెనక్కి తీసుకోవాలన్న అంటే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. రెండోది గ్యాస్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో కాకుండా కొంత తగ్గించి బిజినెస్ చేసుకుందాం అనే ఆలోచనలో మేము ఉన్నాము. పూర్తిగా ప్రభుత్వానికి మేము సహకరిస్తామండి. ప్రభుత్వం కూడా మా రంగాన్ని హాస్పిటల్స్, స్కూల్స్ వాటికైతే ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తుందో మాకు కూడా అదే విధంగా ప్రాధాన్యత ఇచ్చి 50% గ్యాస్ అయినా మాకు సప్లై చేసేటట్టు చూడాలని, దాని ద్వారా మా ఇండస్ట్రీని కాపాడాలని ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసన మీద అధికారులందరూ కూడా. నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా హోటల్ అసోసియేషన్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మెయిన్గా మీకు ఈ మీడియా ద్వారా మేము తెలియజేయడం కారణం ఏంటంటే, యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది బాగా మా హోటల్స్కి. సో ఏంటంటే మా రాష్ట్ర కమిటీ గత 4 రోజుల నుంచి కూడా అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి గ్యాస్ సమస్యని రాష్ట్ర గవర్నమెంట్కి తెలియజేస్తున్నారు. అదే బాటలో మేము కూడా మా ప్రకాశం జిల్లాలో కూడా మా హోటల్ అసోసియేషన్ మేము కూడా ఈరోజు మీ ద్వారా మేము మీడియా మీద తెలియజేయడం కారణం ఏంటంటే, మేము హోటల్ రంగంలో గ్యాస్ అనేది మినిమం మా గ్యాస్ లేనిది హోటల్ రంగం ముందుకు పోదు. సో గ్యాస్ లేకపోతే మేము హోటల్ మూతేస్తే చాలా సమస్యలు ఏర్పడతాం. వర్కర్ సమస్య, బిల్డింగ్ ఓనర్ సమస్య, ఎన్ని సమస్యలు ఏర్పడతాం. కాబట్టి మాకు మినిమం యుద్ధం కారణంగా సప్లై ఆగిన సంగతి మాకు తెలుసు. కనీసం మినిమం సప్లై అయినా మాకు 60% అయినా మా గ్యాస్ సప్లై చేయగలిగితే మేము హోటల్స్ని టైమింగ్స్, అవర్స్, కొన్ని మెయిన్ ఐటమ్స్ కొద్దిగా రన్నింగ్లో పెట్టుకొని మేము హోటల్ రంగాన్ని ముందుకు పోగలుగుతాము. మీ ద్వారా మెయిన్గా మేము గవర్నమెంట్కి మేము ఒత్తిడి తెస్తుందంటే, మా కనీసం మినిమం గ్యాస్ సప్లై అయినా ఇప్పుడు 10 సిలిండర్లు వాడే వాళ్ళకి 6 సిలిండర్లు అయినా 5 సిలిండర్లు వాడే. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బద్వేలు మున్సిపాలిటీ పరిధి ఎన్జీఓ కాలనీ వైఎస్ఆర్ విగ్రహానికి సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సుధా వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పార్టీ ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని అన్నారు. పెద్ద దెబ్బతీసేటువంటి కుటిల ప్రయత్నం అంతా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రచించినటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అయితే 2014లో ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను 2011 నుంచి కూడా 2014 వరకు కూడా జగనన్న ఏ విధంగా ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకుపోయినారు. ఆయన నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సజీవంగా ఉంచడానికి జగనన్న ఏ విధంగా పాటుపడ్డాడో మనందరి చూసాం. ఆయన యొక్క విగ్రహాలు, వేలాది విగ్రహాలు జగనన్న నాయకత్వంలో ఆనాడు ఆంధ్ర ప్రజలు స్థాపించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మీద ఉండేటువంటి అభిమానం, ఆయన ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలుకు నిదర్శనంగా జగనన్న నాయకత్వాన్ని సంపూర్ణంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా అభిమానించి ఆయన్ను నాయకునిగా చేసుకొని ముందుకు నడిపినటువంటి నేపథ్యం. అయితే 2014లో కూడా మళ్ళీ కుట్రలు పన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అనేకమైన మహిళలకు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. తద్వారా జగనన్నకు అధికారము ఖచ్చితంగా ఇస్తారన్న నేపథ్యంలో జగనన్నను కాదని చంద్రబాబు
కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన ప్రజా సమస్యల కోసం పాదయాత్ర చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే 16వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాలు నెరవేర్చాలని ఒక దృఢ సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి తండ్రి ఆశయాలు నెరవేర్చాలా, ఓదార్పు యాత్ర చేయాలని ప్రయత్నం చేస్తే కొంతమంది కుట్రలు కుతంత్రాలతో బయటికి రావడం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కడుగా బయటికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజల పక్షాన ఒక ప్రతిపక్షంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పేద ప్రజల యొక్క ఇబ్బందులు కష్టాలు కానీ, రైతుల యొక్క కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ కన్నీళ్లు దుర్చాలంటే ఏం చేయాలా, రాష్ట్ర అభివృద్ధికి మనం ఏం చేయాలా అనే పూర్తి అవగాహనతో ఆ రోజు ఒక మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పేదవాళ్ళ సంక్షేమం కోసం మనం ఒక్కసారి చూస్తే నవరత్నాలు అంటే పేదవాడికి ఆర్థికంగా కొంతన్నా ప్రభుత్వం నుంచి అండ ఉండాలా, ఆర్థిక సహాయం చేస్తే పేదవాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు బాగుండేదానికి, వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండేదానికి కొన్ని కార్యక్రమాలు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు హాజరై దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం బుట్టాయిగూడెంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులకు, నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, కూటమి ప్రభుత్వంలో సుమారు 200 హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా పేదల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేయడం, అదేవిధంగా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో దివంగత నేత రాజశేఖర్ గారు పాదయాత్ర 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3000 పైచీలకు పాదయాత్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా కలుసుకొని ప్రజల యొక్క సమస్యలు తీసుకుని ఆయన 2019లో అధికారం రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందించడం అయింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. గుంటూరు వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ యేసురత్నం కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమికి ధనబలం ఉంటే వైసీపీ పార్టీకి ప్రజాబలం ఉందంటూ ఆయన కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల కూడా ఏ మాట చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించారు, అదే మాట మీద టిల్ టుడే 16 సంవత్సరాలైనా కూడా అదే మాట మీద కట్టుబడి ఉండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు అనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరునవ్వు, ప్రజల గుండెల్లో ఉండి చిరస్థాయిగా నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడుగా, అలాగే
జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే రాజశేఖర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు అంటేనే మాట ఇస్తే మాట తప్పని నాయకుడు అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు. మరి రానున్న రోజుల్లో కూడా మేమందరం ప్రతిజ్ఞ చేసుకున్నాము. రానున్న 2029 జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాము. ప్రతి ఒక్క మరి ఉన్న ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మళ్ళీ అండగా ఉండి వాళ్ళ చిరునవ్వు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామ, మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజురెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. 16వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2010లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలుపెట్టారో సోనియా గాంధీని ఢీకొట్టుకొని ఒంటరిగా కూడా పేదలకు, బలహీన వర్గాలకు సేవ చేద్దామని చెప్పి 2010లో పార్టీ మొదలుపెట్టినప్పుడు కేవలం 18 మంది మాత్రమే ఆయన వెనక ఉన్నారు. కానీ ఈరోజు ఎన్నో కోట్ల మంది ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు జగనన్న కూడా ఎంతో అంచులంచులుగా పైకి ఎదిగారు. దానికోసము ఇప్పుడు వరకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని దివంగత సీఎం వైఎస్ఆర్కు ఘన నివాళులు అర్పించారు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో కానీ, పేదల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా సరే ఎక్కడ కూడా వెనకం చేయకుండా ఇచ్చిన మాట నిలబడిన ఏకైక నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు మళ్ళీ రావటం కోసం అని చెప్పి 2019లో 2024లో మళ్ళీ అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇష్టపడక ఏదైతే చేయగలనో అదే చేస్తానని చెప్పి సో నేను అబద్ధాలు చెప్పి గద్దెనెక్కాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఈ అబద్ధాలు చెప్తున్నాడు, అవన్నీ పూటకు హామీలు అని చెప్పి అనగా సరే జనం నమ్మల. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క దొంగ హామీలని ప్రభుత్వం జనాలు ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో వాళ్ళందరూ కూడాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరే మోసపోయాం ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓటేసారు దొంగ మాటలకని చెప్పేసి. 2 సంవత్సరాలు గడుస్తుంది. దగ్గర 24 నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసిందో 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో తీవ్ర వ్యతిరేకత అనేది ప్రతి ఒక్క దగ్గర వచ్చింది. అంటే ప్రతి పల్లెలోనూ, గ్రామంలో మనం అనుకుంటాం రూరల్ ఒక్కటే అని అనుకుంటాం, లేదనుకుంటే అర్బన్స్లో లేదని అనుకుంటాం. అలా లేదు, ప్రతి పల్లెలో ఉంది, అర్బన్స్లో ఉంది, ప్రతి చోట ఉంది. ఎందుకంటే ఏదైతే సిటీ డెవలప్ చేసేస్తామో, లేదంటే రాజధాని బాగా డెవలప్ చేసేస్తామని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో దానివల్ల కూడా 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత మళ్ళీ 40,000 ఎకరాలు సేకరించడానికి మళ్ళీ ముందుకెళ్ళారు తప్ప ఈ యొక్క 33,000 ఎకరాలని పూర్తిగా డెవలప్ చేసిన దాఖలాలు లేవు. అంటే ఈ కుటుంబం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీ ఇవ్వబోతుందన్నారు మాజీ మంత్రి, వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. నియోజకవర్గంలో అన్ని స్థానాల్లోనూ వైసీపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 15 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రజల పక్షాన నిలిచి ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా 16వ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. జగన్ గారు విజయంతో మొదలైన ప్రస్థానం ముందుగా 18 మంది, తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా, తర్వాత అధికారంలోకి, మళ్ళీ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ప్రజల కష్ట నష్టాల్లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రజల కష్ట నష్టాల్లో భాగస్వామ్యం అయ్యి పార్టీ బాధ్యతాయుతమైన పార్టీ కింద ఈ రాష్ట్రంలోనే అద్భుతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసింది ఈ 15 సంవత్సరాలు బట్టి. మళ్ళీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన తునిలో కూడా అధికార పక్షాన్ని గెలిపోవటములతో సంబంధం లేకుండా ప్రతి
గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ ధీటుగా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ సమాయత్తం చేసి అల్లూరు జిల్లా అరకులోయ మండలంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరకు వ్యాలీ ఏరియా ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు పళ్ళు పదార్థాలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం అనేటటువంటి చెందడం జరిగింది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల సాధన కోసం అని చెప్పేసి ఈ పార్టీని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. మరి ఆయన బాటలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం తన తండ్రి గారు ఏ బాటలో అయితే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకున్నారో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా సంక్షేమ పథకాలు అనేటటువంటిది ప్రతి పేదవాడికి గడప గడపకే అందించినటువంటి గుంటూరు వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ యేసురత్నం కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమికి ధనబలం ఉంటే వైసీపీకి, పార్టీకి ప్రజాబలం ఉందంటూ ఆయన కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి అందరికీ తెలుసు యువకులలో రైతుల మధ్య నుంచి, శ్రామికుల మధ్య నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి 16 సంవత్సరాల్లో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. మిగతా అంతా కూడా ఎన్నో కష్టాలకి, దుర్మార్గ చర్యలకి తట్టుకుంటూ ఈ రోజున 16 సంవత్సరాల నుంచి ఈదుకుంటూ వస్తున్నాం. మరి ఇప్పుడు చూసినట్టయితే నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గత సంవత్సరంన్నర నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పైన, అమాయకుల పైన. బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా గత వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని, నేడు కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని వదిలేసిందని ఆరోపించారు. ప్రజల మద్దతుతో పార్టీ మరింత బలపడుతుందని, కార్యకర్తలు గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. సంవత్సరాలు అడుగు పెడుతున్నాం వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించుకొని. ఈ 15 సంవత్సరాలు కూడా అందరూ కూడా ఎంతమందో త్యాగాలు చేస్తున్నారు, కష్టపడి ఉన్నారు. కొంతమందికి పదవులు వచ్చినాయి, కొంతమంది పదవులు రాలేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటూ ఆయన ఆశయాల కోసం వీరందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను పార్టీలో రాకముందు కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నవారు పార్టీలో ఉన్నారు. గత 6 సంవత్సరాల క్రితం మేము అందరూ కూడా పార్టీలోకి వచ్చాం. 6 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ కోసం అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం. సుమారుగా ఎంతమందో కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం మనం ఈరోజు గెలిపించుకోలేకపోయాం. 3 దఫాలు. ఈసారి తప్పకుండా 2029లో తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ గెలిపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమందరం కూడా కష్టపడతామని చెప్పి మరోసారి మేమందరం కూడా తెలియజేసుకుంటూ